ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చాడు. యుక్రెయిన్తోని యుద్ధం ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఆయన హెచ్చరించుకొచ్చాడు. సో రేపు అలాస్కాలో పుతిన్ ట్రంప్ వీరిద్దరి మధ్య భేటీ జరగబోతుంది. ఈ భేటీకి సంబంధించి ఆల్రెడీ రేపు భేటీ జరుగుతున్న ఇవాళే ఒక వార్నింగ్ అనేది పుతిన్కి ఇచ్చాడు. యుద్ధాన్ని ఖచ్చితంగా ఆపాలని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. మీటింగ్కి ముందే పుతిన్కి వార్నింగ్ ఇచ్చి దాని తర్వాత పుతిన్ నా మాట వినాలి, యుక్రెయిన్తో రష్యా యుద్ధాన్ని ఆపాలని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. లేకపోతే అత్యంత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే రెండో దఫా ఆంక్షలు కూడా విధిస్తాను, నేను ఇప్పటికే ట్రేడ్కి సంబంధించి మిగతా వాటి అన్నిటికీ సంబంధించి రష్యా మీద ఏదైతే ఆంక్షల్ని విధించానో వాటిని పెంచుతాను రానున్న కొన్ని రోజుల్లో, నువ్వు కనుక యుద్ధాన్ని ఆపకపోతే అని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే యుక్రెయిన్ భూభాగం విషయంలో ఆయన చర్చించిన తర్వాత ఏదైతే కొన్ని భూభాగాలని యుక్రెయిన్కి సంబంధించి రష్యాకి ఇవ్వడము, రష్యాకి సంబంధించి యుక్రెయిన్కి ఇవ్వడము, వీటన్నిటిపై చర్చలు కూడా చేయాలని చెప్పి పుతిన్ చెప్పుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. సమావేశం నిర్వహించేందుకు కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నాను, ఆ ఏర్పాటు చేసిన తర్వాత ఇరువురితో కూడా భేటీ పెడతాను, అలాగే జెలెన్స్కీ కావచ్చు పుతిన్ కావచ్చు వీళ్ళిద్దరిని పిలిచి వాళ్ళిద్దరితోని భేటీ అనేది నిర్వహిస్తానని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. అనుమతిస్తే పుతిన్ని అలాగే జెలెన్స్కీని ఇద్దరిని భాగస్వామి చేసి ఒక మీటింగ్ని పెడతానని చెప్పి ట్రంప్ చెప్పుకొచ్చాడు. 2022 తర్వాత అంటే 2022లో ఏదైతే యుక్రెయిన్కి సంబంధించి రష్యా వార్కి వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా పుతిన్ వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కడ అడుగుపెట్టలేదు. ఇది ఫస్ట్ టైం 2022 తర్వాత 4 ఏళ్ల తర్వాత ట్రంప్ పుతిన్ మధ్య ఈ ముఖాముఖి జరగబోతుంది. అసలు ఈ సమిట్కి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు అలాస్కాకి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. మనం చెప్పుకోవాలనుకుంటే 158 సంవత్సరాల క్రితం $7.2 మిలియన్ రష్యా అమెరికాకి ఈ అలాస్కాని అమ్మేసింది $7.2 బిలియన్. సో ఇప్పుడు అదే ప్లేస్లో మళ్ళీ వీళ్ళిద్దరు మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఆ ప్లేస్ గురించి ఒక్కసారి డీటెయిల్స్ చూద్దాం. ఆ మీటింగ్ అనేది ఎల్మెండార్ఫ్ ఎయిర్ ఫోర్స్ బేస్, ఇది అలాస్కాలోని యాంకరేజ్లో ఉంది ఈ ప్లేస్కి పుతిన్ ఫస్ట్ విజిట్ చేస్తున్నాడు 2022 తర్వాత. ఇప్పుడు ఫస్ట్ టైం అయినా వెస్టర్న్ కంట్రీస్కి సంబంధించి ఆ వార్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడే రావడం ఫస్ట్ టైం. సో దీనికి ఆ ప్రాముఖ్యత ఉంది. దాని తర్వాత ట్రంప్ ఒక వార్నింగ్ని కూడా ఇచ్చాడు. మళ్ళీ ఏమంటే నువ్వు గనక యుక్రెయిన్ మీదకి యుద్ధానికి వెళ్ళడం ఆపకపోతే నీపై ఇంకా టారిఫ్స్ విధిస్తాను, ట్రేడ్కి సంబంధించి ఆయిల్కి సంబంధించి అన్ని టారిఫ్స్ విధిస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. ఒక్కసారి ఆ బయట కూడా వినే ప్రయత్నం చేద్దాం. విన్న తర్వాత మళ్ళీ మీకు డీటెయిల్స్ నేను ఇంకొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. If Vladimir Putin does not agree to stop the war after your meeting on Friday, yes, they will. Yeah. what will the consequences there will be be? consequences. Sanctions, tariffs? There will be, I don't have to say, there will be very severe consequences, yes. If Vladimir Putin does not agree to stop the war after your meeting on Friday, Yes, they will. Yeah. what will the consequences there will be be? consequences. Sanctions, tariffs? There will be, I don't have to say, there will be very severe consequences. యుద్ధాన్ని గనక నువ్వు ఆపకపోతే రష్యాపై మరిన్ని టారిఫ్స్ మరిన్ని ట్యాక్సెస్ వేసుకుంటూ వస్తానని చెప్పి ఆయన చెప్పాడు. సో దీంతో పాటు అసలు రానున్న రోజుల్లో వీళ్ళిద్దరి మధ్యలో ఇద్దరు కంట్రీస్కి సంబంధించిన ఒక లీడర్స్ మధ్యలో సమ్మిట్ కాదు ఇది. దీన్ని మనం గ్లోబల్గా దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఒకవేళ ఈ ట్రంప్ పుతిన్ వీళ్ళిద్దరి డిస్కషన్స్ కనుక సఫలమైతే కనుక యుక్రెయిన్ వార్ ఆగిపోతుంది. ఇండియాపై ఉన్న శాంక్షన్స్ టారిఫ్స్ ఏదైతే 50% శాంక్షన్స్ ఇప్పుడు ఆగస్టు 27 తర్వాత మనకు ఇంప్లిమెంట్ అవ్వబోతున్న 50% అది ఆగిపోతే మనకి ఏదైతే ఇన్ఫ్లేషన్ అనే ఒక ప్రెషర్ ఉందో ఆ ప్రెషర్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇంకో పక్కన మనం ఈ సమిట్కి సంబంధించి ఇంకొక పాయింట్ చూడాల్సింది ఏంటంటే జెలెన్స్కీని ఈ మీటింగ్లో ఇంక్లూడ్ చేయలేదు. ఈ మీటింగ్ కనుక సఫలమైతే అంటే ఈ మీటింగ్ కనుక సరిగ్గా సాగితే కనుక జెలెన్స్కీని కూడా నేను పిలుస్తానని చెప్పి ట్రంప్ చెప్పుకొచ్చాడు. సో మరి ఈ మీటింగ్ కనుక కరెక్ట్గా ముందుకెళ్తే నెక్స్ట్ జెలెన్స్కీని కూడా ఇంక్లూడ్ చేసి టెరిటోరియల్ స్వాప్ అంటే 2 దేశాలకు సంబంధించి కొన్ని ప్రదేశాలని ఎక్స్చేంజ్ చేసుకుందామన్న ఆలోచన ట్రంప్కి ఉంది, ఎక్స్చేంజ్ చేయాలన్న ఆలోచన ట్రంప్కి ఉంది. కానీ జెలెన్స్కీకి మాత్రం అలా ఏ ప్రదేశాలని కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలని జెలెన్స్కీకి లేదు. యూరోపియన్ యూనియన్ కూడా దాన్నే స్ట్రాంగ్గా మద్దతు ఇస్తుంది. జెలెన్స్కీ ఏదైతే ఏ భూభాగాలను కూడా మేము ఇవ్వాలనుకోవట్లేదు ఎక్స్చేంజ్లో అని చెప్పి జెలెన్స్కీ చెప్పుకొస్తున్నాడు. కానీ ట్రంప్ ఒక పక్కన చూస్తే ట్రంప్ మాత్రం డోన్బాస్ అలాగే క్రిమియా ఐలాండ్ ఏదైతే క్రిమియా ఐలాండ్ని రష్యా ఆక్యుపై చేసుకొని ఉంది ప్రస్తుతం, ఆ క్రిమియా ఐలాండ్ని కూడా ఇవ్వాలి అని చెప్పేసి
ట్రంప్ సజెస్ట్ చేస్తున్నాడు. జెలెన్స్కీ, యూరోపియన్ యూనియన్ వీళ్ళిద్దరు మాత్రం దీనికి ఎగనెస్ట్గా ఉన్నారు. మరి ఈ ఫస్ట్ డే ఈ మీటింగ్ సరిగ్గా జరిగితే మరి నెక్స్ట్ డేకి నెక్స్ట్ మీటింగ్కి ఏదైతే ఉందో ఈ టెరిటోరియల్ స్వాప్, ఈ భూభాగాలు ఏవైతే ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి మరి జెలెన్స్కీని పిలుస్తారా, అప్పుడు ఏం జరుగుతుందని చూడాలి. ఒక్కసారి గ్లోబల్గా ఈ మీటింగ్కి సంబంధించి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఈ రష్యాకి యుక్రెయిన్కి సంబంధించిన ఈ వార్ కనుక ఆగిపోతే, సీజ్ ఫైర్ చేస్తే వార్లో ఈస్టర్న్ యూరోప్లో స్టేబుల్ అవుతుంది ఎకానమీ, కానీ లేకపోతే యుద్ధ వాతావరణం ఇవన్నీ పోయి హ్యుమానిటేరియన్ క్రైసిస్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. దాని తర్వాత సెక్యూరిటీ కన్సర్న్స్ గురించి కనుక మనం చూస్తే కనుక నేటోకి సంబంధించిన క్రెడిబిలిటీ ఏదైతే ఉందో అది కొంచెం పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ పీస్ డీల్తోని యుక్రెయిన్కి సంబంధించి వాళ్ళ భూభాగాలన్నీ కూడా సురక్షితంగా ఉంటే అక్కడ హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఏదైతే ఉందో అది కూడా తొలగిపోతుంది. ఇండియాకి ఎలా ఇంపాక్ట్ ఉంటుంది ఒకవేళ ట్రంప్ పుతిన్కి సంబంధించిన మీటింగ్ కనుక సక్సెస్ అవుతే కనుక ఇండియాకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. టారిఫ్ రిలీఫ్ ఫస్ట్ అయితే మనకు ఏదైతే 25%, మళ్ళీ ఆగస్టు 27 నుంచి 50% టారిఫ్స్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు కదా, ఆ టారిఫ్స్ అన్నీ మనకు రిలీఫ్ ఉంటుంది. మనకు దానికి సంబంధించిన ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో ఇండియా నుంచి, అంటే అమెరికాకి టెక్స్టైల్స్ కావచ్చు, అలాగే ఆక్వా ఫిషరీస్కి సంబంధించి సీ ఫుడ్ కానీ మిగతా ఏవైతే అమెరికాకి మన ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కొంత ఊరట దొరుకుతుందని చెప్పుకోవాలి మనం ఒక పక్కన. సో రష్యా ఆయిల్ నుంచి మనం ఏదైతే రష్యా నుంచి ఆయిల్ పర్చేస్ చేస్తున్నామో ఆ ఆయిల్కి సంబంధించి కూడా మనకు టారిఫ్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఆయిల్ ప్రైస్ ఏదైతే ఉందో ఆయిల్ ప్రైస్ ప్రపంచం మొత్తంలో కూడా ఆయిల్ ప్రైస్ కొంచెం స్టేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మన స్టాక్ మార్కెట్స్ కూడా ట్రంప్ ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఆయన చాలా, అంటే ఇండియన్ మార్కెట్ డెడ్ అయిపోయింది ఆల్రెడీ, ఇండియన్ ఎకానమీ డెడ్ అయిపోయిందని చెప్పి ఇలాంటి మాటలు చెప్పినప్పుడు మన స్టాక్ మార్కెట్లో కొంత ఫ్లక్చువేషన్స్ వచ్చినాయి మనం చూస్తే. ఆ ఫ్లక్చువేషన్స్ కూడా ఇప్పుడు రానున్న రోజుల్లో స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మీటింగ్ కనుక సక్సెస్ అవుతే మనకి ఇలాంటి చేంజెస్ వస్తాయి. దాంతోపాటు డిప్లొమాటిక్గా మనం మాస్కో అలాగే వాషింగ్టన్ రెండింటికి, అమెరికాకి అలాగే రష్యాకి రెండింటి మధ్యలో మనం ఒక మీడియేటర్గా కూడా మనం రానున్న రోజుల్లో మనం వ్యవహరించవచ్చు. అలాంటి ఒక ఆప్షన్ కూడా ఉంటుంది ఈ మీటింగ్ సక్సెస్ అవుతే. దాని తర్వాత గ్లోబల్గా అసలు దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది గ్లోబల్గా అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. శాంక్షన్స్ కనుక తీసేస్తే, ఈ మీటింగ్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిన తర్వాత శాంక్షన్స్ కనుక తీసేస్తే రష్యాకి సంబంధించి బ్యాంకింగ్స్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ లావాదేవీలన్నీ ఓపెన్ అవుతాయి. అలాగే షిప్పింగ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో రష్యాకి సంబంధించి అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. దాంతో గ్లోబల్ ట్రేడ్ ఏదైతే ఉందో గ్లోబల్ ట్రేడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. గ్లోబల్ ట్రేడ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే పవర్ ఇంబ్యాలెన్స్ ఉందో ప్రస్తుతానికి ఒక యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో అదంతా కూడా బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. గ్లోబల్గా అయితే ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక యుక్రెయిన్కి సంబంధించిన కొన్ని భూభాగాలను మాత్రం స్వాప్ చేయాలని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. దానికి ఎగనెస్ట్గా యూరోపియన్ యూనియన్, దాంతోపాటు అలాగే జెలెన్స్కీ కూడా దీనికి ఎగనెస్ట్గా ఉన్నాడు. జెలెన్స్కీని ఇన్వాల్వ్ చేయకుండా ఈ సమ్మిట్ జరిగితే దాని ఎఫెక్ట్స్ జెలెన్స్కీకి పాజిటివ్గా ఉండకపోవచ్చు అని చెప్పి ఒక వాదన ఉంది. మరి ఫస్ట్ మీటింగ్ తొందరలో జరుగుతుంది. ఆ ఫస్ట్ మీటింగ్ ఎలా జరుగుతుంది ఏంటి, 2022 తర్వాత పుతిన్ ట్రంప్ వీళ్ళిద్దరు ఫస్ట్ టైం, అంటే రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం వీళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడబోతున్నారు. ఈ మీటింగ్ మరి సామరస్యంగా కూల్గా ఏమన్నా ఈ మీటింగ్ ముందుకెళ్తే కనుక బాగుంటుంది, ఇండియాకి కూడా బాగుంటుంది, అలాగే వరల్డ్ కంట్రీస్కి కూడా బాగుంటుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. మళ్ళీ ఒకసారి మీకు అసలు ఈ లొకేషన్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటనేది ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాస్కాలో ఈ మీటింగ్ చేస్తున్నారు. అలాస్కాలోని యాంకరేజ్ అని అక్కడ ఎల్మెండార్ఫ్ ఎయిర్ ఫోర్స్ బేస్ అని చెప్పి ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది. అక్కడ ఈ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్కి ఈ ప్లేస్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే 158 సంవత్సరాల క్రితం రష్యా ఈ అలాస్కా అనే ఏరియా మొత్తాన్ని, ఈ పార్ట్ మొత్తాన్ని $7.2 మిలియన్ అమెరికాకి అమ్మారు రష్యా వాళ్ళు. సో ఆ అమెరికాకి అమ్మిన అలాస్కాలోనే ఈ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్కి ఉన్న ఈ లొకేషన్కి ఉన్న ప్రాముఖ్యత అది. దాని తర్వాత మనం చూస్తే రష్యాకి పుతిన్కి సంబంధించి ట్రంప్ ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఏంటంటే నువ్వు గనక వార్ని కనుక ఆపకపోతే ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తావు రానున్న రోజుల్లో. రష్యాకి సంబంధించి నేను టారిఫ్స్ ఇప్పటిదాకా మీ మీద ఉన్న ఆంక్షలన్నింటినీ కూడా నేను ఇంకా పెంచుతాను, ఇంకా ముందుకు తీసుకెళ్తానని చెప్పి ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. దాంతోపాటు జెలెన్స్కీ గురించి చూస్తే కనుక జెలెన్స్కీని ఈ మీటింగ్లో ఇంక్లూడ్ చేయలేదు.
అసలు జెలెన్స్కీని మీటింగ్కే ఇన్వైట్ చేయలేదు. ఒకవేళ మీటింగ్ మంచిగా జరిగి మంచిగా డిస్కషన్స్ కనుక స్ట్రాటజిక్గా కానీ మిగతా డిస్కషన్స్ కనుక కరెక్ట్గా జరిగితే కనుక ముందుకు తీసుకెళ్తాం, అప్పుడు జెలెన్స్కీని ఈ మీటింగ్స్లో ఇంక్లూడ్ చేస్తానని చెప్పి ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. సో జెలెన్స్కీ పార్టీది జెలెన్స్కీ వాదన, అలాగే జెలెన్స్కీతో పాటు యూరోపియన్ యూనియన్కి సంబంధించి ఒక వాదన కూడా ఏంటంటే ఏదైతే డాన్బాస్ అలాగే క్రిమియా ఐలాండ్ ఏవైతే రష్యా ఆక్రమించుకుందో వాటిని రిటర్న్ చేస్తే యుక్రెయిన్ నుంచి కొంత ల్యాండ్ని రష్యాకి ఇవ్వాలని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు. కానీ జెలెన్స్కీతో పాటు యూరోపియన్ యూనియన్ దీనికి ఎగనెస్ట్గా ఉన్నారు. ఒకవేళ ఈ మీటింగ్ సక్సెస్ అవుతే అసలు దాని ఇంపాక్ట్ మిగతా కంట్రీస్ మీద ఎలా ఉంటుంది, ఇండియా మీద ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ సీజ్ ఫైర్ చేస్తే కనుక యూరోపియన్ యూనియన్లోనే యుక్రెయిన్ ఉంది కాబట్టి యూరోపియన్ యూనియన్లో హ్యుమానిటేరియన్ క్రైసిస్ అనేది లేకుండా పోతుంది, కొంచెం ఎకానమీ కూడా స్టేబుల్ అయ్యే అవకాశం ఉంది. అండ్ యుక్రెయిన్కి సంబంధించి మనం చూస్తే కనుక యుక్రెయిన్ భూభాగం కూడా కొంచెం పెద్దదే, అక్కడి నుంచి చాలా మట్టుకి ఆలుగడ్డలు కానీ లేకపోతే ఆనియన్స్ కానీ అలా చాలా వెజిటేషన్, అది చాలా ఫెర్టైల్ ల్యాండ్. యుక్రెయిన్ అనేది ఒక ఫెర్టైల్ ల్యాండ్ కాబట్టి అక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చాలా జరుగుతాయి, చాలా కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ట్రేడ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఈ మీటింగ్ సక్సెస్ఫుల్ అయ్యి సీజ్ ఫైర్ కనుక ఉంటే కనుక ట్రేడ్ అనేది, గ్లోబల్ ట్రేడ్ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది, ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. రష్యా మీద కూడా ఆంక్షలు తీసేస్తారు కాబట్టి గ్లోబల్ ట్రేడ్ అనేది బాగుంటుంది. ఇండియాకి అసలు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇండియా మీద ఇప్పుడు ఏదైతే 25% టారిఫ్స్, దాని తర్వాత 50% అనేది ఆగస్టు 27 నుంచి టారిఫ్స్ ఉండే అవకాశం, ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా, అవన్నీ కూడా వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఆయిల్ ప్రైజెస్ కూడా స్టేబుల్ అవుతాయి. రష్యా నుంచి మనం ఏదైతే కొనుగోలు చేస్తున్నామో వాటిపైన ఆంక్షలు ఉండవు, దానిపైన టారిఫ్స్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. అండ్ డిప్లొమాటిక్గా చూసుకుంటే కనుక మనం రష్యా, ఇటు వాషింగ్టన్, ఇటు మాస్కో, ఈ రెండింటికి సంబంధించి మనం ఒక డిప్లొమాట్గా వీటి రెండింటికి ఒక మీడియేటర్గా ఉండి కూడా మనం ఫ్యూచర్లో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి ఈ మీటింగ్ అనేది ఇద్దరు లీడర్ల మధ్యలో కాకుండా ఇది ప్రపంచాన్ని మొత్తాన్ని ఇంపాక్ట్ చేసే ఒక మీటింగ్ అని చెప్పుకోవాలి. సో ఇండియాకి కావచ్చు, అలాగే వరల్డ్కి కావచ్చు, యూరోపియన్ యూనియన్, జెలెన్స్కీ అందరికీ ఇంపాక్ట్ అయ్యే మీటింగ్ అని మనం చెప్పుకోవచ్చు. అసలు పుతిన్కి ట్రంప్ ఏం వార్నింగ్ ఇచ్చాడనేది మరొకసారి వినే ప్రయత్నం చేద్దాం. If Vladimir Putin does not agree to stop the war after your meeting on Friday, Yes, they will. Yeah. what will the consequences There will be be? consequences. Sanctions, tariffs? There will be, I don't have to say, there will be very severe consequences.